రైట్, నమస్తే. మనతో పాటు సుమిత్రానంద్ గారు ఉన్నారు, మాట్లాడదాం. ఎట్లా చూస్తారాక ఈ సస్పెన్షన్ జరిగింది, అసలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది కవిత గారు? అంటే కంటిన్యూస్ గా అవే మాటలు కొనసాగిస్తా ఉన్నది, అదే తరహా. ఎందుకు అనుకోవచ్చు? అసలు ఏ రకమైనటువంటి వ్యాఖ్యలకు గల కారణాలు? ఇవాళ తెలంగాణను సుసంపన్నం చేసి దేశం ఇటువైపుగా తలదిప్పి చూసే విధంగా, ప్రపంచ ఇంజనీర్లను అబ్బురపరిచే విధంగా తెలంగాణ ప్రగతికి కారణమైనటువంటి కాళేశ్వరం ఒక మహాద్భుతం. కేసీఆర్ గారి మానస పుత్రిక కాళేశ్వరం. ఆయన అకుంఠిత దీక్షతోని, పట్టుదలతోని తెలంగాణకు మీరు ఎగువనున్నారు, మీకు నీళ్లు సాధ్యం కావు అన్నప్పటికీ మేము చేసి చూపిస్తామని ఎత్తిపోతల ద్వారా తెలంగాణకు నీళ్ళు అందించి తరాల తెలంగాణ తల్లి దాహార్తిని ధూపం తీర్చినటువంటి బిడ్డడు కేసీఆర్. మరి ఆయన మీద బురద జల్లే క్రమం తెలంగాణ కాపాడుకునే క్రమంలో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎవరు కూడా నన్ను తప్పు పట్టొద్దని చెప్పారు కదా. నేను లేదు, ఇది ఎంత మాత్రం నిజం కాదు. మరి కాంగ్రెస్ ఎన్నికలకు ముందు నుంచే కాళేశ్వరాన్ని తప్పుపడుతూ వస్తుంది. కుంగిన 2 పిల్లర్లను కాళేశ్వరమే కూలిపోయిందని చెప్పేసి మేడిగడ్డ ఒక భాగమైనటువంటి 3 రిజర్వాయర్లలో ఒక రిజర్వాయర్ అయినటువంటి మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగితే మొత్తం కూలేశ్వరమే అయిందని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కమిషన్ వేస్తాము అది ఇది అని. ఈ కమిషన్ పేరుతో కూడా కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది చూసినాం. ఈ కమిషన్ రిపోర్టు తెలంగాణలో అర్ధరాత్రి దొంగరాత్రి అంటారు. ఈ దొంగరాత్రి అసెంబ్లీలో, ఆదివారము దొంగరాత్రి అసెంబ్లీలో పెట్టి కేసీఆర్ గారిని బద్నాం చేయాలని, ఎదురు తిరిగే వాళ్ళు ఉండొద్దని, అడిగే వాళ్ళు ఉండొద్దని అర్ధరాత్రి అసెంబ్లీలో పెట్టి చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసినాం. ఉరిదీయం అంటారా, రాళ్లతో కొట్టి చంపమంటారా అని రేవంత్ రెడ్డి మాట్లాడతారు. ఆయనకు చావు భాష తప్ప ఇంకోటి రాదు. అట్లాంటి వాళ్ళకు ఆయుధం అందించినట్టు తను మాట్లాడడము. ఇవాళ ఇలా కాంగ్రెస్ వాళ్ళకి వేరే ఆయుధం లేదు, ప్రతిపక్షాలకు వేరే ఆయుధం లేదు, బీజేపీకి వేరే ఆయుధం లేదు. తాను ఆయుధమై అంది వచ్చినటువంటి తీరునైతే యావత్ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన నాయకులు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆమె మాటలు సరే, పార్టీ అయితే అధినేత ఆదేశాలను మేము శిరసావహిస్తాం. అధినేత గారు పార్టీ వ్యవస్థాపకులు, ఉద్యమ దళపతి, పార్టీ వ్యవస్థాపకులు ఒక్కడుగా బయలుదేరి కోట్లాది మందిని వెనుక నడిపించి తెలంగాణను సాధించిన తెలంగాణను 10 సంవత్సరాలు ప్రగతి పథంలో పాలించి మరి సస్యశ్యామలం చేసి వలసలను వాపస్ తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు ఏది మంచిది ఏది చెడో తాను నిర్ణయిస్తారు. ఆయనకు సూచనలు చేసే స్థాయిలో ఎవ్వరం లేము. ఆయన గొప్ప దార్శనికుడు. ఆయన అందరికన్నా 10 సంవత్సరాల ముందు చూపు కలిగినటువంటి వాడు. అట్లాంటి గొప్ప దార్శనికుడు. చాలా ఉదంతాలు ఉన్నాయి చెప్పడానికి. ఆయన ఎప్పుడో చెప్పింది ఇప్పుడు అందరూ అవునంటారు. అట్లాంటి కేసీఆర్ గారు ఆయన ఆజ్ఞ ఏదైతే ఉందో, ఆయన తీసుకున్న నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటాం. శిరోధార్యం మాకు ఆ నిర్ణయం. ఆయన చెప్పిన దానికి మేము పార్టీ పూర్తి స్థాయిలో అంగీకరిస్తాం. అడుగు సస్పెండ్ చేసింది ఇది కేవలం టెంపరీ కోసమేనా, లేకుంటే మళ్ళీ ఒకవేళ ఆమె నేను ఇవన్నీ వెనక్కి తీసుకుంటున్నా ఈ మాటలు అని చెప్తే మళ్ళీ పార్టీలోకి తీసుకునే అవకాశం ఉన్నదా? అంటే మీకున్న సమాచారం వేచి చూడాల్సిందే. నాకు తెలిసి అట్లా ఉన్నదని నేను అనుకోను. అలాంటి ఉద్దేశంతో తాను మాట్లాడినని నేనైతే అనుకోవడం లేదు. నేనే కాదు, ఎవరు కూడా అనుకోవడం లేదు. ఒకసారి, రెండోసారి, మూడోసారి వరుసగా తాను పార్టీ లైన్ దాటుతూనే వస్తున్నారు. అనేక అవకాశాలు ఇచ్చి చూస్తే ఇప్పటి వరకు చర్యలు తీసుకోకుండా. ఎందుకంటే తను కూడా ఉద్యమంలో భాగమైనరు. తను అధినేత కుమార్తె. మరి అటువంటి నాయకురాలు ఆషామాషిగా నిర్ణయం అయితే తీసుకోలేదు. అనేక అవకాశాలు ఆమెకి ఇచ్చి చూసింది. మరి అయినప్పటికీ ఈ పరిస్థితి చేయి దాటుతున్నటువంటి క్రమంలోనే, శత్రువుకు ఆయుధంగా తాను అంది వస్తున్నటువంటి క్రమంలోనే ఈ చర్యలు తీసుకోక తప్పలేదు. ఏం జరిగినా ముందు కేసీఆర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాం. థ్యాంక్ యూ.